బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 మరణించినట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి సుక్మా జిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతం అడవి కొండల్లో అయితే పోలీసుకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి డిఆర్జీ బృందం పోలీసులకు మావోయిస్టుకి తారసపడడంతో అక్కడ ఆ ప్రాంతంలో అయితే ఎన్కౌంటర్ జరిగిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం ప్రకారం 3 మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తుంది. పక్కా సమాచారంతో అక్కడ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిగా అడవి ప్రాంతం అయితే జల్లెడ పడుతున్నారు. మరికొంత మావోయిస్టులు ఉన్నట్టయితే అక్కడ సమాచారం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటు AK-47 ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. అయితే గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో కొండల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో ఈ డిఆర్జీ బృందంతో పాటు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో జల్లెడబడుతున్నారు. అంటే ఉదయం నుండి అక్కడ ఆ ప్రాంతంలో పోలీసులు అయితే మావోయిస్టుల కోసం జల్లెడబడుతున్న క్రమంలో ఎదురు పడ్డ మావోయిస్టులకి పోలీసులకు మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇప్పటికే చూసుకున్న ఆపరేషన్ కాగన్ నేపథ్యంలోనే మావోయిస్టులు ఉనికి కోల్పోయారని చెబుతున్న క్రమంలో మరి కొంతమంది మావోయిస్టులు అయితే అటవీ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారంతో ఇంకా పూర్తిగా జల్లెడబడుతున్న పరిస్థితి అయితే 2026 కల్లా ప్రక్షాళన చేస్తామని అమిత్ షా ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. అయితే అడపాదడపా మావోయిస్టులు అయితే పోలీసులు తారసపడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. జనజీవన స్రవంతులో కలుస్తామని చెప్పి ఆయుధాలు కూడా విడనాడారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మళ్ళీ ఆ మావోయిస్టుల ఎన్కౌంటర్ తోటి ఆ ఉనికి ఉన్నారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. గంగోత్రి. అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.